సార్ను కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ స్థానాల్లో కూర్చుంటే సార్ అందరినీ కలుస్తారు. దయచేసి ఎవరు తోసుకోవద్దండి. కార్యకర్తలు మనకు క్రమశిక్షణ నేర్పించారు. బ్రహ్మాండంగా మహానాడు 2 రోజుల్లో కార్యకర్తలు చాలా క్రమశిక్షణగా వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు. నాయకులు కూడా అదే క్రమశిక్షణ పాటించి మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ అవకాశాలు వస్తాయి. దయచేసి అందరూ ఒక్కొక్కరుగా సార్ను కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కుడివైపున ఉండే వాళ్ళు అట్లాగే ఉండండి. ఎడమవైపు నుంచి ఒక్కొక్కరుగా సార్ను కలిసి వెళ్ళిన తర్వాత మళ్ళీ కుడివైపున ఉండే వాళ్ళు ఎడమ వైపుకు వచ్చి సార్ను కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి అటువైపు నుంచి ఎవరు రావద్దండి, ఎడమ వైపు నుంచి ఎవరు రావద్దండి. దయచేసి అందరూ కుడివైపు నుంచి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఎడమ వైపున ఉన్న పెద్దలందరూ కూడా మీ స్థానాల్లో మీరు కూర్చుంటే మరి కుడివైపున ఉన్న వాళ్ళందరూ కూడా మొదట వెళ్ళి సార్ను కలిసేదానికి అవకాశం వస్తుంది. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హలో హలో దయచేసి అందరూ కూడా స్పీడ్గా ముందుకెళ్ళాలి. దయచేసి ఎవరు కూడా ఫోటో దిగే వారికి ఎదురువైపు నుండి రావద్దు. నిర్మించే పోరాట ధీరుడా, తరతరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా, చరితవై నిలిచే వీరుడా. ఫోటో కింద ఉన్న ఫోటోగ్రాఫర్లకు అడ్డం ఉండొద్దు. ఎవరు దయచేసి కలిసిన వాళ్ళు కిందకి దిగాలి. కింద నుండి ఫోటోలు తీసే వాళ్ళకి ఎవరు కూడా కెమెరాలకు అడ్డం రావద్దు. దయచేసి సందీప్, కింద గ్యాలరీ మీడియా గ్యాలరీ నుంచి ఫోటో తీసే వాళ్ళకి ఎవరు అడ్డం రావద్దు. కలిసినటువంటి నాయకులందరూ కూడా కిందకి దిగాలి. తరాలు గర్వించే శ్రమ జీవన యోధుడా, చరితవై నిలిచే వీరుడా, చీకటినే